మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ ముచ్చట్లు. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, వరుసగా 5వ రోజు కూడా తీవ్ర నష్టాలు మార్కెట్లని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వారం అంతా కూడా అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు తీవ్ర నష్టాలు మనం చవి చూడడం జరిగింది మార్కెట్లో. ఆల్మోస్ట్ ఒక్క శుక్రవారం సెషన్లోనే అంటే ఇవాల్టి సెషన్లోనే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి వైపౌట్ అయిపోయినాయి. అవునండి. ఒక్కసారి మనం శుక్రవారం మార్కెట్ క్లోజింగ్ గురించి చూద్దాము. సెన్సెక్స్ ఏమో 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఏమో 364 పాయింట్ల నష్టంతో 23,587 వద్ద క్లోజ్ అయింది. ఎందుకంటారు ఇంత తీవ్ర నష్టాలు దలాల్ స్ట్రీట్ ని కంటిన్యూస్ గా వెంటాడుతూనే ఉన్నాయి? అసలు కారణాలు ఏంటో సింప్లిఫై చేసి మన ఆడియన్స్ కి చెప్పగలరు? సో ఈ వారం జరిగిన ఫాల్ లాస్ట్ 2 సంవత్సరాల్లో జరిగిన ఫాల్స్ తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అని చెప్పాలి. లాస్ట్ మనకి 1 వీక్ లోనే ఈ 1 వీక్ ట్రేడింగ్ సెషన్ లో దాదాపుగా 5% ఈచ్ అటు నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ దాదాపుగా వాళ్ళ యొక్క వైపౌట్ అయిపోవడం గమనించాం. సో దానికి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఎప్పుడు మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో 25 బేసిస్ పాయింట్స్ ఈ డిస్కౌంట్ ఈ డిసెంబర్ 18th మనకి ఖచ్చితంగా కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారమే చేశారు. సో అది మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసింది అండ్ దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసింది. సో ఫ్యాక్టర్ చేయని అంశాలు ఏముంటాయి తర్వాత రాబోతున్నటువంటి కామెంటరీ. సో ఫెడ్ షేర్ తర్వాత ఇచ్చినటువంటి కామెంటరీ కొంతవరకు మార్కెట్ ని డిసప్పాయింట్ చేసి కేవలం ఇండియన్ మార్కెట్స్ మాత్రమే కాదు అటు గ్లోబల్ మార్కెట్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ గా నెగిటివ్ టెరిటరీలోకి పుష్ చేయడం మొదలుపెట్టాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ మళ్ళీ కరెక్షన్ జోన్ లోకి, సో 10% టాప్ నుంచి మనకి 10% కరెక్షన్ అనేది జరిగింది. సో దానికి గల ప్రధాన కారణం వాళ్ళు 2025 సంవత్సరంలో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించి కొన్ని స్టాండ్స్ ని విత్డ్రాల్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు 4 కట్స్ చేస్తామన్నారు, తర్వాత 3 అన్నారు, మొన్న వచ్చేసరికి మేము కేవలం 2 కట్స్ మాత్రమే చేస్తామన్నారు. అండ్ దాంతో పాటుగా 2026లో కూడా ఇంతకుముందు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ ఎంతైతే ఇచ్చారో ఆ రేట్ కట్స్ అయితే ఉండకపోవచ్చు అనే ఒక మాట ఏదైతే ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి వచ్చిందో ఆ క్షణం నుంచి యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అవడం మొదలుపెట్టే, ఆన్ ద సేమ్ టైం మన గిఫ్ట్ నిఫ్టీ కరెక్ట్ అవడం మొదలుపెట్టింది. నెక్స్ట్ డే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ అవ్వటం, తర్వాత ఆ ఫాల్ అనేది కంటిన్యూస్ గా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవడం అయితే గమనించాం. సో దాని వల్ల మేజర్ గా ఐటీ స్టాక్స్ అయితే బాగా ఇంపాక్ట్ అయ్యాయి. ఎస్, ఇక్కడ కేవలం ఐటీ ఒకటేనా అంటే ఐటీ ఒకటే కాదు, దాంతో పాటుగా అదర్ సెగ్మెంట్స్ అన్ని కూడా అటు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అన్ని సెక్టార్స్ లో కూడా సెల్లింగ్ అనేది చాలా యాక్సలరేట్ అయిపోయింది. దాంతో ఒక బ్రాడర్ మార్కెట్ సెల్లింగ్ ట్రిగర్ అయిపోయి మనకు మార్కెట్స్ అనేవి కరెక్షన్ జోన్ లోకి ఎంటర్ అయిపోవడం గమనించాం. అండ్ దాంతో పాటుగా మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. సో బేసిక్ గా ఇండియన్ మార్కెట్స్ అనేవి మనకి కొంతవరకు వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక ప్రాబ్లం. 2, ఇప్పుడు పర్టికులర్ గా ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. వీటితో పాటుగా మనకి అక్కడ యుఎస్ లో డాలర్ ఇండెక్స్ అనేది విపరీతంగా పెరుగుతోంది. పర్టికులర్ గా ట్రంప్ విన్ అయినప్పటి నుంచి డాలర్ ఇండెక్స్ పెరుగుతోంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రీవియస్ గా ఎప్పుడూ లేనంతగా మనకి డాలర్ ఇండెక్స్ అనేది ఒక హై అంటే ఆల్ టైమ్ హై సైడ్ మూవ్ అవటం మనం గమనిస్తున్నాం. 100 నుంచి దాదాపుగా 107 వరకు కూడా ఇఫ్ యూ కెన్ సీ లైక్ 22 9th మంత్ నుంచి 22 డేట్ 9th మంత్ నుంచి వన్ సింగిల్ డైరెక్షన్ లో పైకి వెళ్ళటం. సో డాలర్ ఇండెక్స్ అంత హైయర్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఇండియన్ రూపీ కైండ్ ఆఫ్ డిప్రిషియేట్ అవుతున్నప్పుడు సహజంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియా వైపు చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేవి చూపించావు. అండ్ దాంతో పాటుగా మనకి బాండ్ ఈల్డ్స్, సో బేసిక్ గా మనకి బాండ్ ఈల్డ్స్ అనేవి కూడా చాలా హై జోన్ లోనే మెయింటైన్ అవుతున్నాయి. అది ఎప్పటి నుంచి దాదాపుగా 2022 ఎప్పుడైతే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ అనేది చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి పైకి వెళ్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు తగ్గుముఖం అయితే పట్టలేదు. ఆల్మోస్ట్ అది పీక్ అగైన్ ప్రీవియస్ పీక్ ఏదైతే జరిగిందో ఆ పీక్ రేంజ్ కి వెళ్ళిపోతున్నాయి. సహజంగా డాలర్ ఇండెక్స్ అనేది ఒక సేఫ్ బాండ్ ఇండెక్స్ అనేది ఒక సేఫ్ అసెట్ వెన్ కంపేర్ టు గోల్డ్, వెన్ కంపేర్ టు ఈక్విటీ, అవి చాలా సేఫ్ అసెట్స్ అనమాట. సో ఖచ్చితంగా ఈ రిటర్న్ వస్తుంది అనేది. సో ఇండియన్ మార్కెట్స్ లో పెడితే మనకి 10-12% రిటర్న్ వస్తుంది అనేది యాంటిసిపేషన్ ఎంత నిజమో, కాకపోతే ఇక్కడ డాలర్ ఇండెక్స్ పెరగటము, దాంతోపాటు బాండ్ డీల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వటము, వాళ్ళు కంపారిటివ్లీ అక్కడ ఎక్కువ ఎడ్జ్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెష్ ఫ్లోస్ కూడా ఇండియాలోకి రావట్లేదు. మనం గమనించినట్లయితే ఎఫ్ఐఏ సైడ్ నుంచి కూడా సెల్లింగ్ అనేది మళ్ళీ యాక్సలరేట్ అయింది. మధ్యలో కొంతకాలం పాటు ఏదైతే సబ్సైడ్ అయిందో అది కేవలం నేను ఒక ట్రాప్ లాగే మాత్రమే చూడగలుగుతున్నాను, కానీ వాళ్ళు యాక్చువల్గా సబ్సైడ్ చేయలేదు.
జస్ట్ కొంతవరకు మళ్ళీ మార్కెట్ రివర్సల్ అవడానికి వెయిట్ చేశారు, మార్కెట్ కొంచెం హై లెవెల్స్ లోకి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది ట్రిగ్గర్ చేయడం మొదలు పెట్టారు. సో ఒక రకంగా ఈ పుల్ బ్యాక్ వల్ల అడ్వాంటేజ్ జరిగింది ఏంటి అని అంటే 100% FIS కి జరిగినటువంటి అడ్వాంటేజే. రీటైలర్స్ అందరూ అగైన్ మళ్ళీ ట్రాప్ అయిపోయినట్టే. సో ఒక్కసారి మనం చార్ట్స్ లో కూడా వెళ్ళి నెక్స్ట్ మార్కెట్స్ యొక్క కండిషన్ ఏంటో కూడా ఒకసారి మనం గమనిద్దాం. సో మార్కెట్స్ దాని యొక్క పీక్ నుంచి దాదాపుగా మనకి 10.24% అనేది కరెక్షన్ జరగడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో దీన్ని మనం విడివిడిగా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో అబ్జర్వ్ చేస్తూ నెక్స్ట్ మార్కెట్స్ ఎక్కడ మనకి స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉందనేది కూడా టెక్నికల్ గా 1 hour, 1 day, 1 week అండ్ మంత్లీ టైం ఫ్రేమ్స్ అన్ని చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ప్రీవియస్ గా మార్కెట్ మనకి దాదాపుగా 23,272 దగ్గర లాస్ట్ టైం బాటమ్ అవుట్ అయింది ఒక 1 month బ్యాక్. సో ఈ రోజు ఆల్మోస్ట్ మళ్ళీ సపోర్ట్ ఏరియాకి రీచ్ అయింది. ఒకవేళ ఆ రేంజ్ కనుక బ్రేక్అవుట్ జరిగితే నెక్స్ట్ 1 day టైం ఫ్రేమ్ లో మనకు ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ ఏర్పాటు అవడం అయితే గమనించాం. రీసెంట్ గా వచ్చినటువంటి రివర్సల్ వల్ల ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో ఈ డౌన్ ట్రెండ్ ఫార్మేషన్ వల్ల మనకి ఏం కనిపిస్తుంది అని అంటే 23,272 కనుక బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 22,800 వరకు కూడా మార్కెట్ ఫాల్ అవ్వడానికి చాలా హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏమన్నా కొంచెం రేంజ్ బౌండ్ ఏమైనా ఫామ్ అవుతుంది అనేది మళ్ళీ అప్పుడు రియలైజ్ చేద్దాం. ఇది డైలీ క్యాండిల్స్. సో అదే విధంగా వీక్లీ టైం ఫ్రేమ్ లో గనక మనం వెళ్ళి గమనించినట్లయితే మనం ప్రీవియస్ గా కూడా మన వాళ్ళందరికీ చూపించాం. దేర్ ఇస్ అ వెరీ బిగ్ ఛానల్, అప్ ట్రెండ్ ఛానల్ ఒకటి ఫామ్ అయింది. అది దాదాపుగా 2020 నుంచి రెస్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ గా మార్కెట్ ఇప్పుడు ఏదైతే మనకి రివర్సల్ వచ్చిందో అది మిడ్ ఆఫ్ ద ఛానల్ దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ కిందకి రావడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. సో దాని ప్రకారం చూసినా కానీ మనకి 22,100 వరకు కనిపిస్తుంది. సో బేసిక్ గా మనం ఇట్లా ఈ డిఫరెంట్ పారామీటర్స్ గమనించినప్పుడు 23,200 కనుక బ్రేక్ చేసినట్లయితే 22,500 దగ్గర నుంచి 22,000 వరకు మధ్యలో మనకి ఏదైనా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఫార్మేషన్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. సో అదే విధంగా ఇది మనం యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ బ్రాడర్ వ్యూ మాట్లాడుకున్నాం. సో అదే విధంగా మనం మిడ్ క్యాప్ కి సంబంధించి కనుక గమనించినట్లయితే దాదాపుగా మిడ్ క్యాప్ మనకి అప్రాక్సిమేట్ గా నియర్ టు 6.5% వరకు కూడా దాని పీక్ నుంచి ఫాల్ అయింది. వెన్ కంపేర్ టు ద మనకి నిఫ్టీతో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ తక్కువ ఫాల్ ని మాత్రమే నోట్ చేశాయి. సో రీసెంట్ గా వచ్చినటువంటి ఫాల్ లో మనకి ఐటీ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. ఐటీ దాదాపుగా ఆ న్యూస్ వల్ల 5% దాని పీక్ నుంచి రీసెంట్ గా జరిగిన దాంట్లో నుంచే కింద పడింది. సో అదర్ సెగ్మెంట్స్ అన్ని కూడా కిందకు వచ్చాయి. అఫ్ కోర్స్ FMCG సెగ్మెంట్ కానీ అవన్నీ కూడా డీపర్ కరెక్షన్స్ లోకి అయితే వెళ్ళిపోయాయి. కాకపోతే రీసెంట్ గా ట్రిగర్ అయిన వాటిలో మనకి ఐటీ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకటి మాత్రం బాగా ట్రిగర్ అయినట్టుగా కనిపించింది. సో ఇక్కడ మోర్ కన్సర్న్ ఇష్యూ ఏంటి అని అంటే మనకి రిలయన్స్ అనేది దాని యొక్క ఫాల్ ఆగట్లేదు. సో మనకి మార్కెట్ లో ఒక డైరెక్షన్ డిసైడ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక స్టాక్ ఆల్మోస్ట్ 25% కిందకు పడింది. అది డెఫినెట్ గా ఒక కన్సర్నింగ్ ఇష్యూ. 25% అని అంటే ఆల్మోస్ట్ బేర్ టెరిటరీలో ఉన్నట్టే. సో బేర్ టెరిటరీలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఎటువంటి ఎక్కడ ఆ ఫాల్ అనేది అరెస్ట్ అవ్వకపోవటం అనేది అటు మార్కెట్స్ ని ఎటువంటి స్టెబిలిటీ ఇవ్వని సిచ్యువేషన్ కి గురి చేస్తుంది. సో లాస్ట్ 1 week లో మనకి మార్కెట్స్ లో ఎవరెవరు ఎలా కాంట్రిబ్యూట్ చేశారనేది చూస్తే కేవలం మనకి ఫార్మాసిటికల్ మాత్రమే కొంతవరకు స్టెబిలిటీని ప్రొవైడ్ చేసింది. అటు సిప్లా అండ్ డాక్టర్ రెడ్డిస్. ఇది ఒక రోజు డేటా కాదు, దాదాపుగా మనకి లాస్ట్ 1 week డేటా. సో మనకి మేజర్ డ్రాగర్ గా HDFC బ్యాంక్ ఉంది. HDFC బ్యాంక్ కూడా మనకి దాదాపు 5% ఈ వీక్ లో ఫాల్ కనిపించింది. అండ్ దాంతో పాటుగా రిలయన్స్ అనేది డ్రాగర్ గా ఉంది, ICICI బ్యాంక్, LT, TCS. సో ఇవి అన్ని దాదాపుగా మనకి 48 స్టాక్స్ అన్ని కూడా మనకి నెగిటివ్ టెరిటరీలోనే ఉన్నాయి. అది కూడా హెవీ వెయిట్స్ అనేవి కూడా అన్ని 5-6% కరెక్ట్ అవ్వటము అదే మేజర్ రీజన్. ఇప్పుడు సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వీక్లీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవడానికి కారణంగా మారాయి. సో దానికి యాజ్ వి డిస్కస్డ్ ఫ్రెష్ ఇన్ఫ్లోస్ రాకుండా ఉండడానికి మనకి బాండిల్స్ అడ్డుపడుతున్నాయి, డాలర్ ఇండెక్స్ అడ్డుపడుతుంది. అండ్ బులిష్నెస్ ఆపే విధంగా మనకి ఫెడ్ చైర్మన్ యొక్క కామెంటరీ కూడా రావటం, అగైన్ మనము నెగిటివ్ టెరిటరీ అంటే కరెక్షన్ టెరిటరీలోకి ఎంటర్ అయిపోయాం. మొన్నటి వరకు రీసెంట్ గా ఇంతకు ముందు వచ్చినటువంటి ఫాల్ లో రీటైలర్స్ కొంతవరకు పానిక్ అయ్యారు. అది చాలా క్లియర్ గా మనకి SIP డేటా, సో SIPs డియాక్టివేషన్స్ పెరిగాయి అనేది డేటా క్లియర్ గా కనిపించింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫాల్ ఇంకా చాలా మందిని భయపడుతుందేమో అని ఒక అంశం కూడా కనిపిస్తుంది. సో ఒక వచ్చింది కిందకి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అన్న ఒక ఆశని క్రియేట్ చేసి మళ్ళీ ఒక పానిక్ సెల్లింగ్ క్రియేట్ అవడం తోటి రీటైలర్స్ ఇంకొంచెం పానిక్ లోకి ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. అసలు ప్రమాదం ఎప్పుడు జరుగుద్ది మార్కెట్ లో అంటే ఎప్పుడైతే రీటైలర్స్ అందరూ పానిక్ సిచ్యువేషన్స్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు నిజమైన పానిక్ సెల్లింగ్ అంటే మనం కంప్లీట్ గా బేర్ టెరిటరీ వరకు కూడా ఎంటర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ అని అంటే దయచేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుకోవద్దు. ఖచ్చితంగా 10-15 సంవత్సరాలు అనుకుంటే మాత్రమే మీరు మార్కెట్స్ లో ధైర్యంగా ఇన్వెస్ట్ చేయండి. 1-2 సంవత్సరాల కోసం మాత్రం మార్కెట్ లోకి ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అప్పు చేసి తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి.
మార్కెట్స్ మీకు బ్యాంక్ వడ్డీ అంత రిటర్న్స్ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. బ్యాంక్ వడ్డీ అంటే 6% FD రేట్లు కాదు, మీ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్లు. ఆ మందం ఇంట్రెస్ట్ కూడా మనకి జనరేట్ అవ్వడానికి ఎటువంటి అవకాశాలు కనిపించట్లేదు. సో ఇన్వెస్టర్లు కొద్దిగా కాషియస్ గా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అయితే కంటిన్యూస్ గా సోమవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన 5 సెషన్లు మొత్తం కూడా వాలటాలిటీ చూసేసాం, క్రాష్లు చూసేసాం, బ్లడ్ బాత్లు అయిపోయింది కదా. నెక్స్ట్ అందరి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటూ కూడా చాలా మంది చాలా జాగ్రత్తగా మార్కెట్ని అబ్జర్వ్ చేయబోతున్నారు. సో మనకి 23వ తారీఖు మండే అసలు మనం మార్కెట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? సో ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని కనుక గమనించినట్లయితే ఇప్పుడు యూరోపియన్ చార్ట్స్ కూడా చూస్తున్నాము. యూరోపియన్ మార్కెట్స్ కూడా దాదాపుగా 1.5% వరకు కూడా నెగిటివ్ లో ఉన్నాయి. అదే విధంగా యుఎస్ ఫీచర్స్ కూడా దాదాపుగా నెగిటివ్ టెరిటరీలోనే ఉన్నాయి. అన్ని కూడా దాదాపుగా మనకి నాస్డాక్ అయితే -1.38% ఉంది. దాదాపుగా మనకి అది డౌ జోన్స్ కూడా దాదాపుగా -0.5% లో ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి ఇండియా విక్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టుగానే యుఎస్ విక్స్ కూడా దాదాపుగా ఆల్రెడీ ప్రీ మార్కెట్ లోనే 7% ఇంక్రీజ్ అయినట్టుగా కనిపిస్తుంది. దాదాపు వాళ్ళు యుఎస్ విక్స్ కూడా 25కి వెళ్ళిపోయింది. సో ఇది ఒక క్లియర్ ఆ సైన్ అనమాట. మార్కెట్ లో హ్యూజ్ వాలటాలిటీ క్రియేట్ కాబోతోంది, ఒక బేరిష్ ట్రెండ్ క్రియేట్ అవబోతుంది అనడానికైతే ఒక క్లియర్ ట్రెండ్. సో ఒకవేళ యుఎస్ మార్కెట్స్ కనుక డీప్ నెగిటివ్ టెరిటరీలో కనుక ఎండ్ అయినట్లయితే, సో ఇవాళ క్లోజింగ్ కూడా మనం గమనించినట్లయితే అటు 200-డే మూవింగ్ యావరేజెస్ అన్నింటినీ కూడా మన మార్కెట్స్ బ్రేక్ చేసి బిలో క్లోజ్ అయ్యాయి. అదొక పెద్ద నెగిటివ్ సెంటిమెంట్. సో మనకి 23,800 అనేది ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ డౌన్ సైడ్ మార్కెట్ మూవ్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. అండ్ దాంతో పాటుగా ఒకసారి నేను ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కూడా అనలైజ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మనం ఇంతకుముందు ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా మన వాళ్ళకి చూపించలేదు. గివ్ మీ అ మినిట్ సార్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా కనుక మనం గమనించినట్లయితే మనకు 24,000 దగ్గర హ్యూజ్ గా ఓఐ అనేది బిల్డ్ అయింది. అంటే మన కాల్ సైడ్ ఓఐ బిల్డ్ అవ్వటం అనేది కొద్దిగా కన్సర్నింగ్ గా కనిపిస్తుంది. అండ్ నియర్ టర్మ్ లో మనం 23,500 దగ్గర కొద్దిగా మన సపోర్ట్స్ కనిపించచ్చు అనే విధంగా కూడా ఉంది. కాకపోతే మన 24,000 దగ్గర అయితే కొంచెం మనకు స్ట్రాంగ్ గా ఉంది. సో బేసిక్ గా ఓవరాల్ కన్సాలిడేటెడ్ డేటా ఫర్ ద నెక్స్ట్ 41 డేస్ కనుక క్లబ్ చేసి చూసినట్లయితే మనకి 23,000, 23,500 దగ్గర నుంచి 23,000 వరకు కూడా అవసరం లేదు అనుకుంటున్నాను నేను. 23,500 అరౌండ్. సో రీసెంట్ స్వింగ్ ఉంది కదా 23,272 సమ్ పాయింట్, అక్కడి నుంచి అయితే సపోర్ట్ రావడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది నెక్స్ట్ వీక్ లో. ఆ తర్వాత ఏం జరుగుతుందని వీ హావ్ టు రియనలైజ్. యాజ్ ఆఫ్ ద నౌ డేటా ఇస్ సేయింగ్ 24 will act as a strong resistance and 23,500 plus or minus 100 points అంటే 23,400 వరకు అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.